ఇంత ఏంటండి, నేను చెప్పాను కదా నేను తాగలేను అని. నాకు హైదరాబాద్లో చుట్టూ అందరూ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ పబ్కి వెళ్తే నేను వెళ్తా. అక్కడ వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకుని నేను ఒక వాటర్ మెలన్ జ్యూస్ తాగుతా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు నా ఫ్రెండ్స్, సెకండ్ నేనే డ్రైవర్ని. అందరినీ ఇంట్లో సేఫ్గా డ్రాప్ చేయాలి కదా, నేనే డ్రైవర్ని. సో అది ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒక పబ్కి వెళ్ళాను. పబ్లో ఉన్న వాళ్ళు అందరూ యంగ్ హెప్ క్రౌడ్, వాళ్ళు ఎవరెవరు వాళ్ళు బిజినెస్ చూసుకొని ఉన్నారు. అక్కడ బాత్రూమ్కి వెళ్ళానండి నేను. ఆ ఫోటో మీకు ఇస్తాను, మీరు యూజ్ చేసుకోండి. బాత్రూమ్కి వెళ్ళానండి. అక్కడ బాత్రూంలో ఆ శానిటేషన్ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు నన్ను పట్టుకొని అక్కడ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసుకొని తులసి గారు అని వచ్చి, పల్టూరు నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరు దేవతలు అంటాను నేను వాళ్ళని. ఆ ఇన్నసెన్స్, మాతో ఒక ఫోటో తీసుకుంటారా అన్నారు. నాకు సెంటిమెంట్ అవుతుంది. మీరు ఎలా అలా చెప్తున్నారండి, మీతో ఫోటో తీసుకోవడం అంటే అది నాకు ఒక గౌరవం అండి, రండి తీద్దాం అని అక్కడ బాత్రూంలో తీసుకున్నామండి ఫోటో. షేర్ చేయండి మేడం. అక్కడ ఇంకో అమ్మాయి వచ్చింది, తను కూడా తాగలేదు. ఎందుకంటే తనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇంకా మెడిసిన్స్ తీస్తూ ఉంటుందంట. అది కూడా ఫ్రెండ్స్తో వచ్చింది. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను, నాకు గుర్తు వచ్చింది. నేను బిగ్ స్క్రీన్లో క్రికెట్ చూడాలి అంటే అందరూ మేము వెళ్తున్నాము, నువ్వు వస్తావా అంటే నేను బిగ్ స్క్రీన్ కోసం క్రికెట్ పిచ్చి. సో ఆ విరాట్ కోహ్లీ 48th సెంచరీ కొట్టారు ఆ రోజు. సో అక్కడ వెళ్ళి బాత్రూంలో ఇది జరిగింది. వాళ్ళు ఎంత క్యూట్గా అమ్మాయికత్వంతో వాళ్ళు యూనిఫామ్ ఇప్పేసి వచ్చి క్యూట్గా మళ్ళీ టచ్అప్ అంతా చేసుకొని నాతో ఫోటో తీసుకొని, వాళ్ళేమో ఆ ఫోటోకి నాకు కృతజ్ఞతలు చెప్తుంటే, నాకు వాళ్ళని కలసడం నాకు చాలా ఒక కళ్ళు తెరిసింది అనుకోవచ్చు. అంటే నాకు 2 విషయాలు అక్కడ గౌరవంగా అనిపించింది. ఫస్ట్, వాళ్ళు నన్ను అక్కడ గుర్తుపట్టుకున్నారు అనేది నాకు గౌరవం. సెకండ్, వాళ్ళు గుర్తుపట్టుకున్నప్పుడు నేను కూడా మంచి స్థాయిలో ఉన్నాను. ఒక పబ్కి వెళ్ళినా నేను తాగలేను అనేది నాకు గర్వంగానే ఉండింది. ఎప్పుడు తాగలేను, అది ఆ రోజు నాకు పనికి వచ్చింది. మేడం కాబట్టి ఏంటంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాన్నప్పుడు కొంతమంది నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు అనమాట. అంటే తులసి గారి శారీస్ చాలా బాగుంటాయి, ఆవిడ శారీస్ ఓనా లేకపోతే ఆవిడ ఎక్కడ తీసుకుంటున్నారు, వాటి రచించాలి చాలా బాగుంటుంది, వాటి గురించి అడగమని. నిజం చెప్పాలంటే మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. కొన్ని శారీస్ వచ్చి కొలాబరేషన్స్లో ఈ సీరియల్లో వచ్చి మీరు కట్టుకుంటే బాగుంటుంది అని కొన్ని శారీస్ వస్తాయి. నేను కట్టుకున్న ఈ శారీ అయితే ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన శారీ. ఓకే. ఆయన నేటివ్ ప్లేస్లో చేసే హ్యాండ్లూమ్ శారీ ఇది. ఓకే. సో ఆయన నాకు ఇది కొనిచ్చారు. ఇలాంటి 2 శారీస్ కొనిచ్చారు. నాకు ఇది కలర్ చాలా ఇష్టం, ఇది డబుల్ కలర్ అంటే చాలా ఇష్టం అని ఈరోజు కట్టుకున్నాను. తర్వాత కొన్ని శారీస్ చాలా సెంటిమెంట్ శారీస్, ఎందుకంటే అది నా కాలమయ్యే మా మదర్ శారీస్. ఓకే. సో మా మదర్ అడ్వకేట్ కాబట్టి కాటన్ శారీస్ ఎక్కువ వాడుతుంటారు. ఆ శారీస్ అంతా ఇప్పుడు నేను వాడుతున్నాను కొన్ని శారీస్. సో తులసికి ఏంటంటే సింపుల్ శారీసే వాడుతుంది, కానీ ఆ సింపుల్ శారీస్లో హుందా ఉంటుంది. అది ఓకే. మొత్తం ఇప్పుడు ఆర్నమెంట్స్ కానీ మొత్తం అన్నీ ఓనే మొత్తం? ఓన్ అంటే అన్నీ ఉంటాయండి. ఓన్ కూడా ఉంటాయి, కొలాబ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ ఓన్ లుక్. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ ఫ్యాన్స్కి మీరు ఏమన్నా చెప్పాలి? మా ఫ్యాన్స్కి ఏం చెప్పాలి, ఫ్యాన్స్కి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. మీరు నాకు ఇచ్చిన అభిమానానికి, ప్రేమకి, అంగీకారానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు, కానీ ట్రై చేస్తాను. మీరు నా మీద ఉంచిన ఆ నమ్మకాన్ని ఒముకానివ్వను. మళ్ళీ మీతో కలుస్తూ ఉండాలి, మీతో ఒకరుగా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తాను.